మామూలుగా ఎక్కడైనా అధికార పార్టీ హవా నడుస్తుంటుంది. అధికారం ఉన్నోళ్ల వైపే అందరూ మొగ్గు చూపుతుంటారు. అధికారంలో ఉన్న పార్టీకే దాతలు విరివిగా విరాళాలు ఇచ్చుకుంటారు. అయితే ఏపీలో మాత్రం సీన్ రివర్స్. అధికారంలో ఉన్న టీడీపీ కంటే వైసీపీకే ఎక్కువ విరాళాలు లభించాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరాళాల సేకరణలో మాత్రం అధికార కూటమిని అధిగమించింది. ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీ దాతల ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వైసీపీకి ఏకంగా 140.03 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాలు 83 కోట్లు మాత్రమే. ఇక జనసేన పార్టీకి 25.33 కోట్లు విరాళంగా వచ్చాయి. అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన రెండు పార్టీల విరాళాల మొత్తం కలిపినా వైసీపీకి వచ్చిన విరాళాల కంటే తక్కువే ఉండటం విశేషం. అయితే ఈ గణాంకాలు కేవలం ఎన్నికల తర్వాత వచ్చినవే కాకుండా ఎన్నికల ముందు అంటే ఏప్రిల్, మే 2024 సమయంలో వచ్చిన విరాళాలతో కూడా కలిపి ఉంటాయని తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తమ పార్టీపై ప్రజలకు, పారిశ్రామిక వర్గాలకు, అభిమానులకు నమ్మకం సడలలేదని, ఈ నిధులే నిదర్శనమని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.